హాయ్ అండి, వెల్కమ్ టు యాదవ్స్ తెలుగు బ్యూటీ టిప్స్ అండ్ బ్లాగ్స్. సో నేను మమతా నిఖిలేష్. మనం ఇప్పుడు వచ్చేసాము భద్రకాళి టెంపుల్ అన్నమాట. భద్రకాళి దేవాలయానికి వచ్చేసాము. సో మనకి ఎంట్రన్స్ వచ్చి ఇలా మొత్తం జాతర జరుగుతుంది కదా, అలా ఉంటుందన్నమాట. మనం అన్ని దేవుడు రిలేటెడ్వి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి. ఇక్కడ చూడండి భద్రకాళి దేవస్థానం. అయితే మేము చెప్పాను కదా, నేను చెప్పిన విధంగా తిరిగితే మీకు ఈజీగా ప్రతి ఒక్క ప్లేస్ తిరగొచ్చని. సో ఈరోజు ఆల్రెడీ 1000 స్తంభాల గుడి వెళ్ళేసి వచ్చాము. సో 1000 స్తంభాల గుడి నుంచి ఇక్కడికి ఒక 2-3 కిలోమీటర్స్ డిస్టెన్సే అండి. సో మళ్ళీ వెంటనే ఇటు వచ్చేసామన్నమాట. ఫస్ట్ ఏమో పద్మాక్షమ్మ దేవాలయానికి వెళ్ళి 1000 స్తంభాల గుడికి వెళ్ళి 1000 స్తంభాల గుడి నుంచి భద్రకాళి టెంపుల్కి వచ్చేసామన్నమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. భద్రకాళి టెంపుల్కి వస్తే నాకు ఆల్మోస్ట్ యాగంటికి వచ్చిన ఫీల్ వచ్చింది. యాగంటిలో కూడా మనకి కొండలు గుట్టలు అన్నీ అలాగే ఉంటాయి. ఇక్కడ చూడండి గోశాల ఉంది. గోశాలలో మనము కావాలి అంటే గోవులకి కొద్దిగా ఏదైనా ఆహారం ఇవ్వచ్చు. సో మేము ఒక 10 రూపీస్ గడ్డి తీసుకొని ఆహారం పెట్టామన్నమాట గోమాతలకి. సో ఇక్కడ గోమాత ఏం చేసిందంటే అక్క మీదకి ఇలా పొడవడానికి వెళ్ళింది. నేను భయంతో నేను ఇంకా రెడ్ శారీ వేసుకున్నాను కదా, సో నన్ను ఏమన్నా అంటుందేమో అని భయపడ్డాను. కాకపోతే ఏమనలేదు. సో ఇక్కడ కృష్ణుడు కూడా ఉన్నాడు. సో కృష్ణుడిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. ప్రతి ఒక్కరు ఇలానే వెళ్తారు. ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా ఇలా ఎంట్రన్స్ ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళడానికి. చూడండి ఇక్కడ ఈ గుట్టలు చూస్తేనే నాకు ఆల్మోస్ట్ ఈ ప్లేస్ని చూస్తే యాగంటి లాగా అనిపించింది అన్నమాట. సో పీస్ఫుల్గా చాలా అంటే చాలా బాగుందండి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సైడ్కి చూడండి, లెఫ్ట్ సైడ్లో మొత్తం మనకి చెరువు ఉందన్నమాట. సో చెరువు, వాటర్, గ్రీనరీ, మొత్తం చాలా అంటే చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా కూడా అనిపించింది ఇక్కడ నుంచి చూస్తే. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఏమంటారు, గణపతి టెంపుల్ ఉందన్నమాట. సో గణపతి టెంపుల్లో దర్శనం చేసుకొని ముందుకు వెళ్తున్నాము. ఇప్పుడు నెక్స్ట్ గణేశుని దర్శనం చేసుకున్నాక లోపల భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో అమ్మవారి టెంపుల్లో లోపల అమ్మవారిని వీడియోస్ తీయడానికి లేదు, ఫోటోలు కానీ వీడియోస్ కానీ మనం ఏం తీసుకున్నా కానీ దూరం నుంచే తీసుకోవాలి. లోపలికి వెళ్ళి నాకైతే చాలా అంటే చాలా, ఇది 3rd టైం అన్నమాట నేను రావడము. సో మనం ఏమైనా మొక్కుకున్నా కానీ ప్రతి ఒక్కటి నెరవేరుతుంది అమ్మవారి దగ్గర. ఇక్కడ మనకి లోపలికి వెళ్ళడానికి ఇలా మొత్తం లైన్స్ లాగా ఉంటాయండి. సో ఎందుకు అంటే జనాలు రద్దీ ఎక్కువైనప్పుడు తోసుకోకుండా ఉండడానికి చాలా బాగా కట్టారు. నాకు అది ఒకటి బాగా అనిపించింది. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా అనిపించింది. ఇక్కడ మనకి అమ్మవారి చీరలు కూడా ఉంటాయి, కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. దర్శనం అయ్యాక కావాలంటే ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది. ఇక్కడ పార్కుకి వచ్చి మనం కొద్దిసేపు మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకున్నా ఇక్కడ తినొచ్చు అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి దర్శనం కూడా జరిగింది, చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా భద్రకాళి టెంపుల్కి వచ్చారా? కమెంట్ చేయండి. ఇక్కడ ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నా కానీ కమెంట్ చేయండి. ఇంకా వరంగల్ వ్లాగ్స్, వరంగల్ టెంపుల్స్ అన్నీ రాబోతున్నాయి, మిస్ అవ్వకుండా చూడండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.